వెల్కమ్ టు గీత్కాస్ రాయల్ ఛానల్. ఈరోజు ఏంటంటే నేను యూట్యూబ్ వల్ల ఒకటి ఫేస్ చేశాను అనమాట. అది ఏంటిది అనేది మీకు నేను చెప్తాను. అండ్ ఫస్ట్ థింగ్ వచ్చి వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు క్లారిటీ ఉంటుంది. లైక్ నా ఫస్ట్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, వాళ్ళకు కూడా క్లారిటీ ఉంటుంది ఏంటిదంటే నా ఛానల్కి ఏమైంది అనేది. ఏంటంటే నేను 2021లో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అండ్ అది ఎక్కువ రీచ్ వచ్చింది 2025, అది కూడా నవంబర్ డిసెంబర్ ఇలా అక్టోబర్ నుంచేమో నాకు ఎక్కువ రీచ్ వచ్చింది. వచ్చినప్పుడు కూడా ఎలా అంటే ఆ రీచ్ కూడా బాగానే ఉండేది. ఎక్కువ నేను అప్పుడే ఇంకా చెప్పాలంటే ఆ నవంబర్ అప్పటి నుంచి నేను ఎక్కువగా సబ్స్క్రైబర్స్ గెయిన్ చేసుకున్నా. ఫస్ట్ ఇప్పుడు కొద్దిగా నాయిస్గా ఉంది కదా, అది కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. లైట్ కోసం కొద్దిగా తిప్పలు పడ్డా, అడ్జస్ట్ ఇట్. అండ్ ఇప్పుడు ఏంటంటే నాకు 2025 లాస్ట్ డిసెంబర్ 31 అదైతే అస్సలు మర్చిపోలేనేమో. డిసెంబర్ 31, 2025 లాస్ట్ రోజు. ఆ రోజు మాకు స్కూల్లో సమ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వాటి వీడియోస్ నా దగ్గర ఉన్నాయి. పెడదాం కదా అని నేను నా యూట్యూబ్ ఛానల్కి అసలు ఎంతమంది వచ్చారు నేను డే బై డే చెక్ చేసుకుంటూ ఉంటానన్నమాట. నా ఛానల్కి ఎంతమంది వచ్చారు, ఎలా ఉంది, రీచ్ బాగుందా, సబ్స్క్రైబర్స్ బాగానే ఉన్నారా లేదా అని ఇలా చెక్ చేసుకుంటూ ఉంటాను. అలా చెక్ చేసుకుంటున్నప్పుడు ఏమైందంటే ఛానల్ రాట్లా. మార్నింగ్ నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను. నా ఛానల్ అసలు ఫుల్ వీడియో లేదు అన్న ఇంటెన్షన్తో ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో కూడా అంటే అట్లా నేను నా హార్డ్ వర్క్కి నేను లైక్ 49 మినిట్స్ వీడియోని నేను 20 మినిట్స్గా మళ్ళీ 15 మినిట్స్గా కట్ చేసుకొని దానిలో మళ్ళీ ఎడిటింగ్ చేసుకొని ఇదంతా చేసుకునేప్పటికీ నాకు ఇప్పుడు ఇన్షూట్ గురించి తెలిసిందే. మీకు ఎలా ఉంటుంది, ఒక్కసారి మనం ఏదైనా మిస్టేక్ చేసాము అంటే అది బై మిస్టేక్ బయటికి వెళ్ళింది అయినా మళ్ళీ ఫస్ట్ నుంచి ఎడిట్ చేసుకుంటూ రావాలి, అంత ఇది ఉంటుంది. మళ్ళీ నేను ఇన్షాట్లో ఎడిట్ చేస్తూ అలా 2-3 టైమ్స్ బయటకు వచ్చేసా. నాకు అసలు ఎలా అంటే మొత్తం పోతుంది అన్నప్పుడు ఇంకా 15 మినిట్స్ వీడియో ఒకటి లాస్ట్ టైం ఫైనల్లో ఒక్కడయింది. అలాంటిది నేను ఆ వీడియోని ఏం చేశానంటే ఇంకా అప్లోడ్ చేసాను. మార్నింగ్ 8కి ఇంకా అప్లోడ్ చేశాను. మళ్ళీ ఈవినింగ్ 7కి ఒకసారి చూసాను. అట్లా సర్లే మమ్మీ వచ్చినాక ఇంకొక ఫోన్లో నుంచి చూడవచ్చు అంటే నేను ఛానల్ దేనిలో అయితే స్టార్ట్ చేశానో ఆ ఫోన్లో నుంచి, ఆ మెయిన్ ఫోన్లో నుంచి చూడవచ్చులే అనుకుంటే ఏమైందంటే అయితేనేమో చూస్తే ఇంకా వచ్చారు. వచ్చినాక నేను అసలు ఫస్ట్ థింగ్ నాకేమైనా చేస్తే నేను తినడానికి వెళ్ళిపోతాను. తిండికి నేను ఫస్ట్ ప్రిఫర్ చేసుకుంటాను. అలాంటిది ఫోన్ తీసుకొని ఫాస్ట్గా చూస్తే యాక్షన్ రిక్వైర్డ్, ఎర్రర్ ఇలా వస్తుంది. ఏమైంది అనేసి మళ్ళీ నేను యూట్యూబ్ స్టూడియోలో కూడా నేను చెప్పాలంటే డిసెంబర్లో ఇప్పుడు యూట్యూబ్ స్టూడియో అంటే ఒకటి ఉంటుంది కదా, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరు లాగిన్ అవ్వాలి, దానిలో కన్ఫామ్గా లాగిన్ అవ్వాలి. నేను అలా 2-3 టైమ్స్ చూసాను, నాకు రాట్లా, యూట్యూబ్ స్టూడియోలో అవ్వట్లా, అయిపోయింది. డిసెంబర్లో ఎన్ని చూసానంటే లైక్ లైవ్ స్టార్ట్ చేయడం, లైక్ లైవ్ ఇంకా స్టార్ట్ చేయలేదు నేను. 31 ఆర్ 25 స్టార్ట్ చేద్దాం లైవ్ అనుకున్నా. ఈ స్పెసిఫిక్ డేట్స్లో నేను ఏంటి అనుకోవచ్చు అంటే నాకు ఆ డేస్లో హాలిడే ఉండదు కాబట్టి డీజే సౌండ్ కొద్దిగా వస్తుంది కదా, అడ్జస్ట్ అవ్వండి, పక్కన ఫంక్షన్ జరుగుతుంది. సో అయితేనేమో 25 క్రిస్మస్ కాబట్టి హాలిడే దొరికింది అప్పుడు, మళ్ళీ 31 హాలిడే దొరికింది అప్పుడు, ఇలా చూడొచ్చులే లైక్ అనుకున్నా. అయితే 31 నైట్ నేను చూస్తే లేదు. ఓకే మార్నింగ్కి వస్తుందేమో, న్యూ ఇయర్ మళ్ళీ కొత్తగా ఏమైనా నా ఛానల్ ఏదైనా మారిద్దేమో అనుకున్నా. చూసా
లైక్ ఇప్పుడు ఫిబ్రవరిలో నేను ఫిబ్రవరి 1 ఎందుకు నేను వీడియో రికార్డ్ చేసి ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే 1 మంత్ నేను ట్రై చేశాను. ఇప్పుడు పాస్వర్డ్ గుర్తుకు లేదనుకోండి, ఉండదు, మన ఛానల్ ఉండదు. అసలు ఏమైంది నా ఛానల్ కంటే రిపోర్ట్ కొట్టారు. రిపోర్ట్ కొడితే ఏమైందంటే మన ఛానల్ పోయిద్ది. రిపోర్ట్ కొడితే మన ఛానల్ ఉండదు. మనకి పాస్వర్డ్ గుర్తుందనుకో, ఛానల్లో లాగిన్ అయినప్పుడు మనం అసలు ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఒక పాస్వర్డ్ అనేది మనం ఉంటుంది. అప్పుడు ఒక పాస్వర్డ్ వస్తుంది, దాంతో పాటే మనం లాగిన్ అవ్వాలి. ఆ పాస్వర్డ్ గుర్తుందనుకోండి, మీరు ఎన్ని రిపోర్ట్స్ కొట్టినా మనం ఆ ఛానల్ నేమ్ మార్చినంత వరకు, జీమెయిల్ మార్చినంత వరకు ఆ పాస్వర్డ్ మనకు గుర్తుంటుంది. అయితే నాకు ఆ పాస్వర్డ్ గుర్తుకు లేదు. నాకు అప్పుడు అక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఒక నేమ్ వచ్చే ఆల్ఫాబెట్స్లో పాస్వర్డ్ కనెక్ట్ అవ్వకూడదు, నెంబర్స్తో ఉండకూడదు. ఈ 2 ఆప్షన్స్ వచ్చినాయి. అయితే నేనేం చేశాను, ఓకే నేమ్ వచ్చేలా ఉండకూడదు, నెంబర్ వచ్చేలా ఉండకూడదు అంటే లైక్ అక్కడ నెంబర్స్ ఏమి యాడ్ అవ్వకూడదు అంటే అది అవ్వదు. ఇప్పుడు ఈ నెంబర్స్ రాకుండా ఎలా పెడతాం, నెంబర్స్తో పెట్టాం అనుకున్నప్పుడు. సో నేనేమనుకున్నానంటే సరే కదా, ఇంకా ఇలా జిగ్జాగ్గా ఏం చేశానంటే టైప్ చేస్తాను. అక్కడ ఏదో ఆల్ఫాబెట్స్ వచ్చినాయి, స్క్రీన్ షాట్ ఆప్షన్ లేదు అప్పుడు. లైక్ అప్పుడు రాలే స్క్రీన్ షాట్ ఆప్షన్ అంటూ ఉంది, బట్ దాన్ని తీయడానికి అవ్వట్లా. అయితే ఇంకా నేను ఏం చేశానంటే ఓకే డన్, పర్లేదులే మన ఛానల్కి ఏమైంది అనుకున్నా. అలా ఆ పాస్వర్డ్ గుర్తుపెట్టుకోలేదు నేను. పాస్వర్డ్ సిగ్నెట్ అని వస్తుంది. ఇప్పుడు మనం దానిలో లాగిన్ అయ్యామంటే అఫ్కోర్స్ మన ఛానల్ మనకు వస్తుంది. ఛానల్కి మనం వెళ్ళాలని మనకు పాస్వర్డ్ గుర్తుండాలి. నాకు పాస్వర్డ్ గుర్తుకు లేదు అప్పుడు. అప్పుడు ఏం చేశానంటే, అప్పుడు ట్రై చేసా ఫర్గొట్ పాస్వర్డ్ నొక్కా. ఆప్షన్ ఉంటుంది కింద, ఫర్గొట్ పాస్వర్డ్ అని నొక్కొచ్చు. నొక్కిన తర్వాత అక్కడ మళ్ళీ ఇంకొకటి ఉంటుంది, ఏంటిదంటే కోడ్ ఎంటర్ చేయమని. దాని తర్వాత ఆ కోడ్ ఎంటర్ చేయాలంటే మనకు పాస్వర్డ్ తెలియాలి. పాస్వర్డ్ తెలిస్తే మనం ఏ నెంబర్స్ అయితే లాగిన్ అయి ఉంటామో ఆ నెంబర్కి అది వస్తుంది. చెప్పాలంటే అసలు నేను ఫస్ట్ ఆ జీమెయిల్ ఐడి నేను ఎలా స్టార్ట్ చేశానంటే, ఏదో ఇప్పుడు 2021లో పాస్వర్డ్ నాకు ఇప్పటి వరకు ఎలా గుర్తుంటుంది, గుర్తుకు లేదు. ఏదో పిచ్చి ఒక వ్లాగ్ పెట్టాను, అలా రీచ్కి వెళ్ళింది. ఇంకా ఫట్ ఒక రోజులో 5 వ్లాగ్స్ పెట్టేదాన్ని, కన్ఫామ్గా 5 పెట్టేదాన్ని. అసలు ఎలా అంటే టైం అంటూ లేకుండా, అది బ్రెల్గా ఉందా ఎలా ఉంది అది ఏం చూసుకోకుండా పెట్టేదాన్ని. తర్వాత నాకు ఆ వీడియోస్ చూసాక నాకే కామెడీగా అనిపించి మళ్ళీ ఆ ఛానల్లో ఉన్నవన్నీ తీసేసాను. ఆ ఛానల్లో ఉన్నవన్నీ తీసేసి మళ్ళీ వెళ్ళి ఇంకొక వ్లాగ్స్, ఇంకొన్ని వ్లాగ్స్ పెట్టడం మొదలుపెట్టా. ఆ ఛానల్లో ఉన్న వ్లాగ్స్ అన్నీ తీసేసి మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇది నా థర్డ్ ఛానల్. చెప్పాలంటే ఇది నా థర్డ్. అది అయితే పాస్వర్డ్ గుర్తుండట్లా 1 మంత్ ట్రై చేసి కంటిన్యూస్గా నాకు నా అకౌంట్ రావాలి అని. ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు ఏ యాప్ డౌన్లోడ్ చేసినా డౌన్లోడ్ అవ్వదు. ఆ అకౌంట్ పోయింది, యాక్షన్ రిక్వైర్డ్ అని వస్తుంది కానీ రాట్లా. యాక్షన్ రిక్వైర్డ్ అని వస్తుంది, మనం వెళ్ళి లాగిన్ అవ్వాలి. ఆ లాగిన్ ఎలా అవుతాం, పాస్వర్డ్ గుర్తుండాలి, కోడ్ ఉండాలి. ఈ కోడ్ ఉండాలని పాస్వర్డ్ ఉండాలి. ఇదేమీ లేకుండా ప్లే స్టోర్ కూడా ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు ఒక ఫోన్, నేను మెయిన్ ఫోన్ అని చెప్పాను కదా, ఆ ఫోన్లో ఎలా అంటే ఉంది అంటే ఉంది, మీకు ప్లే స్టోర్ యూజ్కి ఉండదు. అసలు మీరు ప్లే స్టోర్ వల్లగా ఏదైనా డౌన్లోడ్ చేయాలంటే ప్లే స్టోర్ వల్లే. అలాంటి ప్లే స్టోరే యూజ్లో లేకుండా పోయింది. ఇంకెలా నేనేమైనా ఇప్పుడు యూట్యూబ్ స్టూడియో కూడా నేను రీస్టోర్ కొట్టాను అనుకో, ప్రతి ఒక్క యాప్ పోయినప్పుడు ఎలా మళ్ళీ నేను ప్లే స్టోర్లో నుంచి ఆ యాప్స్ ఎక్కించుకోవాలనుకో ఎలా అవ్వదు. అసలు ఎలా అంటే ఒక పిచ్చెక్కిద్ది. 1 మంత్ ట్రై చేసా, అసలు చిరాకు పుట్టింది. యూట్యూబ్ ఛానల్ మీద చిరాకు పుట్టింది. ఇప్పుడు గీత రాయల్ కే అని ఉంది కదా, ఇప్పుడు నేను ప్రజెంట్ ఈ వీడియో అంటే ఈ ఛానల్ ఇది కూడా నేను
1 వీక్ ఆలోచించాలి, అవసరమా ఇంకొకసారి దీనికి ఏమైనా అయిందనుకో అయిపోయింది నాకు. ఇంకా దీనికి కూడా అయిందంటే ఇంకా అసలు నాకు ఛానల్ మీద విరస్తూ పుట్టింది. అలాంటిది నేను ఇంకెలా వద్దులే అనుకుంటున్నా. లాస్ట్ టైం ఫైనల్గా ఏం డిసైడ్ అయ్యానంటే స్టార్ట్ చేద్దాం, దీనికి ఏమైనా అప్పుడు చూసుకుందాం, ఫస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం, కంటెంట్ బాగుండేలా చూసుకుందాం అనుకున్నా. నాకైతే ఫస్ట్ సెకండ్ యూట్యూబ్ ఛానల్ ఉంది, అదైతే చాలా మెమోరీస్. నేను దానిలో ఎన్ని అంటే నేను ఏది క్యామ్ నుంచి కాదు, డైరెక్ట్ యూట్యూబ్లోనే షూట్ చేసుకొని పెట్టుకునేదాన్ని. అలా ఎన్ని పోయినాయో పర్లా అనుకొని వచ్చాను. అండ్ ఇప్పుడు ఇంకొకటి ఇది స్టార్ట్ చేశాను కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే రిపోర్ట్ కొట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేను చెప్తున్నా వినండి, ఎవరి ఛానల్కి మనం రిపోర్ట్ కొట్టొచ్చు. ఎలాంటి తెలుసా, కంటెంట్ బాగోకపోయినా అదర్స్ అక్కడ మీకు ఏమైనా బ్యాడ్ వర్డ్స్. అండ్ ఇంకొకటి వచ్చి ఈ 2 ఉన్నా లేదంటే మీకు అక్కడ కాపీ రైట్ ఇలా ఉంటుంది, వాళ్ళకి వెళ్తుంది కాపీ రైట్ అండ్ కంటెంట్. ప్లస్ మీకు ఆ కంటెంట్ మీది ఆర్ఎల్స్ మీరు ఎవరిదైనా చూసింది కాపీడ్ అనిపించినా మీరు అప్పుడు రిపోర్ట్ కొట్టాలి. మొత్తం పక్కన వాళ్ళ ఛానల్స్వే ఉంటే మీరు అప్పుడు వాళ్ళకి రిపోర్ట్ కొట్టాలి. ఎందుకు? కాపీ కాబట్టి. ఇప్పుడు సాయి ప్రసన్న జ్యోతి, సిరి రాథోడ్, విఆర్ రాజా వీళ్ళ కంటెంట్ అంతా తీసుకొచ్చి వాళ్ళ ఛానల్లో పెట్టుకున్నారు అనుకోండి, డౌన్లోడ్ చేసుకొని, అలాంటి వాటికి మీరు కొట్టాలి రిపోర్ట్. అప్పుడు మీకు రిపోర్ట్ కొట్టిందానికి అర్థం ఉంటుంది. మీకు ఆ పర్సన్ నచ్చకుండా, ఆ పర్సన్ హెయిర్ నచ్చలేదు, ఆ పర్సన్ ఐస్ నచ్చలేదు, నోస్ నచ్చలేదు, ఇలాంటి వాటికి ఎలా కొడతారు రిపోర్ట్? కొట్టే ముందు అండ్ అది మీరు పెద్ద యూట్యూబర్స్ కనుకోండి, నాకు పెద్ద యూట్యూబర్స్ గురించి పెద్దగా నాకు తెలియలేదు, కానీ నేను ఇంకా సక్సెస్ అవ్వలేదు కాబట్టి అయినప్పుడు నేను అఫ్కోర్స్ నేను చెప్తా. చిన్న వాళ్ళకి ఇప్పుడు మిడిల్ చిన్నవాళ్ళని కాదు కానీ మిడిల్ యూట్యూబర్స్కి ఎలా ఉంటుందంటే వీళ్ళకి ఏం మాటల్లో నేను చేసే వ్లాగ్స్లో నచ్చలేదు అనిపించింది. అఫ్కోర్స్ నాకు అలానే అనిపించింది. ఎవరికి రిపోర్ట్ కొట్టవద్దు. మీకు ఆ కంటెంట్ నచ్చకపోయినా నేను ఇందాక చెప్పిన 3 థింగ్స్లో ఏదైనా కాపీరైట్ కంటెంట్, బ్యాడ్ వర్డ్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే మీరు కొట్టాలి. అంతేగాని ఆ పర్సన్ నచ్చలేదు, ఆ పర్సన్ హెయిర్ నచ్చలేదు, హెయిర్ స్టైల్ నచ్చలేదు అని అయితే కొట్టకూడదు. బికాజ్ ఆఫ్ మొత్తం వాళ్ళ పాస్వర్డ్ గుర్తుందా, ఓకే, మీరు ఎన్నిసార్లు అయినా రిపోర్ట్ కొట్టుకోవచ్చు, అలా పాస్వర్డ్తో లాగిన్ అవుతారు. ఆ పాస్వర్డ్ గుర్తుకు లేకుండా అవ్వదు. ఆ పాస్వర్డ్ గుర్తుకు లేదనుకోండి, ఇప్పుడు నేను యూట్యూబ్లో ఏదైనా రీల్స్ చూసినా సిగిన్ అని వస్తుంది. ఎలా అవుతుంది? పాస్వర్డ్ గుర్తుకు లేదు అంటే ఇది ఒక యూట్యూబ్ అనేది కూడా నాకు యూజ్ లేకుండా అయిపోయింది. అలా మీరు ఎవరికి కొట్టద్దు. కొట్టాము అంటే ఒక స్పెసిఫిక్ రీజన్ ఉండాలి, ఉన్నాకే మీరు కొట్టాలి. తొత్తుతో మంత్రంగా అయితే కొట్టకూడదు. ఇది ఇంకొకటి వచ్చేసి ఈ 3 కాకుండా ఇంకా మీకు ఇంకేమైనా ఉండొచ్చు. వీటిల్లో మీకు ఏమైనా నచ్చకపోతే కొట్టండి దయచేసి. ఇలా మీకు ఆ పర్సన్ నచ్చకుండా అయితే కొట్టద్దు, చాలా సఫర్ అవుతారు. పాస్వర్డ్ గుర్తుకు లేకపోతే, గుర్తుంటే ఓకే వాళ్ళకి ఏమి ఉండదు, అంటే వాళ్ళు సఫర్ అవ్వాల్సిన పని ఏమి ఉండదు కదా. పాస్వర్డ్ లాగిన్ చేస్తే కోడ్ వస్తుంది, కోడ్ పెడతారు, అయిపోయింది. సో మీకు అంత ప్రాబ్లం ఏమి ఉండదు. ఐ మీన్ వాళ్ళకేమి ఉండదు, మీకు కాదు, వాళ్ళకేమి ఉండదు. మీరు ఎలా అంటే అలాంటి వాటిల్లో కొట్టండి. అండ్ నేను హానెస్ట్గా చెప్తున్నా, నాకు ఇప్పటి నుంచి ఏంటంటే నేను థ్రెడ్ బ్యాంగిల్స్, మెహందీ కోన్, ఆర్ నేను బయటికి వెళ్ళిన అక్కడ జరిగిన థింగ్స్, ఇలా నేను ఫేస్ చేసిన థింగ్స్, ఇలాంటి కంటెంట్ నా ఛానల్లో వస్తుంది. నా డ్యాన్స్ వీడియోస్ ఇలాంటివి మీకు నా ఛానల్లో ఈ కంటెంట్స్ మాత్రమే వస్తుంది. అది ఇంకొకటి నా హంబుల్ రిక్వెస్ట్, ఎవ్వరికి మీకు ఆ 3 థింగ్స్ మీకు ఆ ఛానల్లో అనిపిస్తేనే రిపోర్ట్ కొట్టండి. మీకు ఆ పర్సన్ నచ్చలేదని కొడితే కనుక
యా ఇంకా అది మీ ఇష్టం, నేనేం మీకు డిమాండ్ చేయను మీరు ఎందుకే కొట్టాలి ఇలానే కొట్టాలి అని. అది మీ ఇష్టం, మీరు ఎలా అయినా కొట్టవచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టిల్ ద ఎండ్. థ్యాంక్స్. నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అందరికీ ఒకటి వచ్చింది అనుకుంటున్నా, అండ్ న్యూ వాళ్ళకి కూడా వచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్స్. బాయ్.